అందరికీ నమస్కారం. వైద్యో నారాయణ హరి అంటే డాక్టర్స్ దేవుడితో సమానం అని చెప్పి మన సమాజంలో డాక్టర్స్ కు ఎంత గౌరవం ఇస్తారో మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది డబ్బు ప్రభావంతో సామాన్యుల నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేసి వాళ్ళు కోట్లకు సంపాదించే డాక్టర్స్ ప్రజెంట్ గా ఉండడం జరుగుతుంది. కానీ కొందరు డాక్టర్స్ సేవా దృక్పథంతో కూడా పనిచేసే డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అందులో నుంచే ఒక నలుగురు యువ డాక్టర్స్ ఒక సరికొత్త ఆలోచనతోని ఒకటి డాక్టర్ నెట్ సర్వీస్ అనే దానిని ప్రారంభించడం జరిగింది. సో ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటిది అనేది ముందుగా తెలుసుకునే ముందు ఈ డాక్టర్ నెట్ సర్వీస్ అనేది ఎలా ప్రారంభమైందో ఒకసారి చూద్దాం. డాక్టర్ నెట్ సర్వీస్ దీన్ని ప్రారంభించింది ఎవరంటే హైదరాబాద్ చెందిన రాచముల్లా, రమణారెడ్డి, నటేష్ కొలుసు, ధీరజ్ కుమార్. వీళ్ళందరూ ఎంబీబీఎస్ అయిపోయి ఎండీలుగా చేస్తూ, అంటే ఒకరు స్పెషాలిటీ ఆర్థోపెడిక్, ఒకరు ఈఎన్టీ, ఇంకొకరు ఎంబీబీఎస్ చదువుతూ ప్రెసెంట్ గా వాళ్ళ విభాగాల్లో రాణిస్తూ సేవా దృక్పథంతో సామాన్య రోగులకు సహాయం చేసే విధంగా వీళ్ళు గ్రూపుగా నలుగురు కలిసి డాక్టర్ నెట్ సర్వీస్ ను ప్రారంభించడం జరిగింది. ఈ డాక్టర్ నెట్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా వ్యాధి వస్తే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అయోమయానికి గురవుతుంటాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ వెళ్తే డబ్బులు ఎంత అవుతాయి, వామ్మో ఇంత ఇంత డబ్బులు మేము పెట్టగలుగుతామా? సో డిఫరెంట్ ఆలోచనలు ప్రజలకు వస్తాయి. అది సహజం. కానీ దాన్ని, ఆ ఒత్తిడిని, ఆ అయోమయాన్ని తగ్గించే విధంగా ఈ డాక్టర్ నెట్ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది. వీళ్ళు ఈ డాక్టర్ నెట్ సర్వీస్ ను ప్రారంభించి జస్ట్ 16 నెలలే, కానీ దాదాపు 650 మంది డాక్టర్స్ ఈ డాక్టర్స్ తో కనెక్ట్ అయి ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో ఈ సేవలు అందిస్తున్నారు. సింపుల్, వీళ్ళు డాక్టర్ నెట్ సర్వీస్ సేవలు నలుగురు డాక్టర్ల సరికొత్త ఆలోచన, సామాన్యులను భయపడించే రోగాల సైతం నయం, అందుబాటులో మెరుగైన చికిత్సలు, నిపుణులైన వైద్యుల సమాచారం. డాక్టర్ నెట్ సర్వీస్ సేవలతో 5,000 మంది హుషారు. సో వీళ్ళు దాదాపు 5,000 మంది ఈ డాక్టర్ నెట్ సర్వీస్ ను సంప్రదించడం జరిగింది. వీళ్ళ నెంబర్స్ వచ్చేసి 9000299892, 9908450055, 9177366423. సో మేజర్ గా ఈ నెంబర్లకు అసిస్ట్ అంటే మెసేజ్ చేసినా సరే, వాట్సాప్ లో మెసేజ్ చేసినా సరే వాళ్ళకు మనకు ఫ్రీగా అసిస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాపకు సపోజ్ ఇది మిర్యాలగూడ ఒక క్యాబ్ డ్రైవర్ గురించి సంబంధించిన వార్త ఇచ్చిర్రు. ఇందులో ముఖ్యంగా మిర్యాలగూడకు చెందిన అజయ్ క్యాబ్ డ్రైవర్. క్యాబ్ ద్వారా వచ్చే సంపాదనతో అతని ఇల్లు నడుస్తుంది. అతని సంతానమైన 6 నెలల పాపకు అరుదైన గుండెకు సంబంధించిన అనారోగ్యం తలెత్తింది. నయం చేసేందుకు అనేక ఆసుపత్రులను సంపాదించారు. ఆ చికిత్సకు ఎక్కడ ఆరా తీసినా 18 లక్షలు అవుతుందని తెలిసింది. అజయ్ ఓ సందర్భంలో డాక్టర్ నెట్ సర్వీస్ ను సంప్రదిస్తే వీరు ఆ పాప అనారోగ్యంపై ఆరా తీసి ఈ చికిత్సల్లో నిపుణులైన వైద్యులను సంప్రదించి అజయ్ దయనీయ స్థితిని వివరించి ఆ చికిత్సను 5 లక్షల్లో పూర్తి చేయడం జరిగింది. చూడండి, వాళ్ళ పాపకు ఒక అరుదైన గుండె జబ్బు వస్తే దాదాపు 18 లక్షలు అయితే అని చెప్పి కొన్ని ఆసుపత్రులు చెప్పడం జరిగింది. దానికి అతను అయోమయంగా అయ్యి ఇంత డబ్బు నేను పెట్టగలుగుతానా అనే విధంగా అయోమయానికి గురై ఈ డాక్టర్ నెట్ సర్వీస్ ను సంప్రదించడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు కేవలం అతని పరిస్థితిని చూసి కేవలం 5 లక్షలతోనే ఆ సర్జరీని పూర్తి చేయడం జరిగింది. సో ఈ 5 లక్షలు కూడా అతని దగ్గర తీసుకోకుండా ఆ ఫండ్ రైజింగ్ తో వాళ్ళే కంప్లీట్ చేయడం జరిగింది. చూడండి ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారో ఈ డాక్టర్స్, యంగ్ డాక్టర్స్. సో నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ అప్ టు దీస్ డాక్టర్స్, యంగ్ డాక్టర్స్. సో ప్రెసెంట్ గా వీళ్ళు ఎంతమంది కంప్లీట్ చేశారు చూడు. ఆపద సమయంలో వైద్య సలహాలు తీసుకున్న వారిలో
10 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 70 ఆర్థో సర్జరీలు, 80 ఈఎన్టీ సర్జరీలు, కిడ్నీ రోగులకు సంబంధించిన చికిత్సలు, 12 బ్రెయిన్ సర్జరీలు, ఇంకా అనేక రోగాల బారిన పడ్డ వారికి సరైన మార్గాన్ని చూపించి వారికి సకాలంలో వైద్య చికిత్సలు అందేలా ఈ డాక్టర్స్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, మనకేమైనా పెద్ద జబ్బు వచ్చినా చిన్న జబ్బు వచ్చినా మనం అయోమయానికి గురి కాకుండా వీళ్ళని కన్సల్ట్ చేస్తే, ఈ నెంబర్స్ ను కన్సల్ట్ చేస్తే వాళ్ళు సరైన మార్గంలో మీ పేషెంట్స్ ను సరైన మార్గంలో ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు కూడా డాక్టర్సే కాబట్టి వాళ్ళ ద్వారా సరైన డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లి అతి తక్కువ ఖర్చుతో మీ చికిత్సను కంప్లీట్ చేయబోతున్నారు. ఇది పూర్తిగా సేవా దృక్పథంతోనే, వాళ్ళు ₹1 తీసుకోరు, ₹1 ఆశించరు కూడా. సో అట్లాంటి డాక్టర్స్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అభినందనలు తెలుపుతూ ఈ ఫౌండర్ లో ఒకరైన డాక్టర్ రమణారెడ్డి గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, నేను నరేందర్ మాట్లాడుతున్నాను. హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్లీ ఇది మీ గురించి సార్. ఒకటి ఏంటంటే ప్రెసెంట్ గా మనం పేపర్ లో చూస్తున్నట్టు డాక్టర్ నెట్ సర్వీస్ సేవలు సార్, నిజంగా ఈ ఆర్టికల్ మొత్తం నేను చదివాను సార్, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మీరు యంగ్ డాక్టర్స్ అయితే ఒక డబ్బు సంపాదన అనేది కాకుండా ఒక సేవా దృక్పథంతో నిజంగా చాలా మందికి సేవలు అందించడం, రోగులను సరైన విధంగా వాళ్ళకి గైడ్ చేయడం అనేది నిజంగా చాలా అభినందనీయం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ కే సార్, నేను యాక్చువల్లీ నాకు మెడికల్ నాలెడ్జ్ ఉంది నాకు, కానీ నేను ఇప్పటికీ 3-4 డాక్టర్లు తీసుకెళ్లి లాస్ట్ ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. సో ఆ 3-4 డాక్టర్ల దగ్గర నేను ఎంతో సమయాన్ని, ఎంతో డబ్బును, ఎంతో దాన్ని వృధా చేయడం జరిగింది. అల్టిమేట్ గా ఫైనల్ గా ఒక డాక్టర్ కంక్లూడ్ కావడం జరిగింది. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ అనేది చాలా మంది పేషెంట్స్ కు కలగడం అనేది సహజం సార్. సో ముఖ్యంగా ఈ డాక్టర్ నెట్ సర్వీస్ ప్రైమరీ ఫంక్షన్ ఎలా ఉంటుంది సార్? ప్రైమరీ ఫంక్షన్ మేము ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తామో చెప్తాను, సో మీకు ఏమైనా అర్థమవుతుంది. యాక్చువల్లీ వన్ ఆఫ్ మా ఫ్రెండ్ తన గురించి అక్కడ ఒక లోకల్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, యాక్చువల్లీ తనకి ఏమైందంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ షుగర్స్ ఉంది. సో హై షుగర్, లో షుగర్ అవుతూ ఉండేది. సో మనకు మామూలుగా షుగర్ లో అయినా హై అయినా కూడా, హై అయితే డయాబెటిక్ కీటాసిడోసిస్ అని, లో అయితే హైపోగ్లైసెమియా అని ఆల్టర్ సెన్సోరియం ఉంటుంది, అంటే కొంచెం మత్స్యం లేకుండా మాట్లాడతారు. సో ఆ టైంలో అక్కడ డాక్టర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక సైకియాట్రీ డాక్టర్ కి రీసెర్చ్ చేస్తారు. వెల్ నోన్ ఫర్ సైకియాట్రీ. సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం వల్ల డిలే అయ్యి పాస్ అవే చనిపోయారు. నేను వెళ్ళాను అప్పుడు ఆ టైంకి. సో మాకు అతను వరకు కరెక్ట్ రైట్ గా చెక్ చేసి డయాబెటాలజిస్ట్ దగ్గరకు లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గరకు పంపించుకుంటే బతుకుండేవాడు. సో ఇది ఎందుకు అయింది అంటే బికాస్ ఆఫ్ మిస్ గైడెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ దిస్ పర్సన్ లైక్ టు into that person psychiatrist. వాళ్ళకి ఐడియా ఉండదు ఏమైంది, సమ్ ఓకే ఎడ్యుకేటెడ్ కొంచెం మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఓకే ఇక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పి. కానీ నార్మల్ పీపుల్ వాళ్ళకి జీరో ఐడియా ఉంటుంది ఇక్కడ తీసుకెళ్ళాలి, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. సో అప్పుడు వాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ చేస్తారు, మాకు ఈ కంప్లైంట్స్ ఉంటాయి అని. సో అప్పుడు మేము వాళ్ళకి కరెక్ట్ డాక్టర్ రిఫరెన్స్ ఉందో కన్సర్న్ డాక్టర్ కి మేము అడ్వైస్ చేస్తాం, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నియర్ బై ఉన్న మాకు అఫిలియేటెడ్ డాక్టర్ ఉంటే అక్కడ పంపిస్తాం. లేదు అంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు తెలిసిన డాక్టర్ అంటే చెప్పండి మీరే వెళ్ళండి, లేదంటే మేము అడ్వైస్ చేస్తాం చెప్తాం. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు ఎలా అంటే ఒక ఆపరేషన్ కి వాళ్ళు సర్టన్ అమౌంట్ మాత్రమే వాళ్ళు ఇష్యూ చేస్తారు. సపోజ్ ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ ఒక ఇన్సూరెన్స్ కి ఒక అరౌండ్ 1.1 lakh వాళ్ళు ఈ సర్జరీకి మేము ఇంత ఇస్తాము అని ఉంటది. సో ఇప్పుడు నార్మల్ పీపుల్ కి వాళ్ళకి ఐడియా ఉండదు. సో వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళారనుకో ఆ ఇన్సూరెన్స్ తీసుకొని, సో అక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే సమ్ 4 lakhs, సమ్ 3.5 lakhs, 5 lakhs వరకు కూడా ఉంటాయి హాస్పిటల్ చార్జెస్.
వీళ్ళు ఈ ఇన్సూరెన్స్ తీసుకెళ్లి అక్కడికి ఇస్తే వాళ్ళకి ఆ 1 lakh మాత్రమే అప్రూవ్ అవుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ. సో మిగతా మొత్తం వీళ్ళకి పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ ఉన్నా సరే. సో ఇది అనేది మేము గైడ్ చేస్తాం. అది కూడా నార్మల్ పీపుల్ తెలియదు. సో మాకు ఇన్సూరెన్స్ ఉంది కదా, మేము ఏ హాస్పిటల్ కన్నా వెళ్తాం, ఇంకా హాస్పిటల్ ఏం తీసుకోవట్లేదు, కొన్ని ఉన్నాయి వెల్ నోన్ హాస్పిటల్ 2-3 హాస్పిటల్స్, అక్కడికి వెళ్ళారు అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా లాక్స్ కూడా వాళ్ళు చార్జ్ చేస్తారు. కాబట్టి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ మనీ అనేది 1-2 days లో అయిపోతుంది. సో మిగతా డేస్ లో మొత్తం వీళ్ళు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ మిస్గైడింగ్, మేబీ అంటే పేషెంట్స్ కు తెలియక రైట్ కంటిన్యూ వాళ్ళకి ఐడియా ఉంది. ఇప్పుడు నార్మల్ ఈ ఫీల్డ్ కాకపోతే తెలియదు, అన్లెస్ అంటిల్ వి ఆర్ ఇంటూ దట్ ఫీల్డ్ ఉండే కనుక తెలియదు అసలు. సో అది ఒకటి మేము గైడ్ చేస్తామండి. ఇంకొకటి ఇన్సూరెన్స్ అన్ని, ఒక ఇన్సూరెన్స్ ఉంది అంటే అన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయవు ఆ ఇన్సూరెన్స్. ఇంత కొన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. సో వీళ్ళు తెలియకుండా అక్కడికి వెళ్ళారు, మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత క్లెయిమ్ రాలేదు అంటే మళ్ళీ వీళ్ళే పే చేస్తారు. సో ఇదంతా కాకుండా మేమే ముందే చేసి ఈ హాస్పిటల్ క్లెయిమ్ అవుతుందా కాదా ముందే క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తాం. ఇప్పుడు అవుతుందండి వెళ్ళండి, ఎక్కువ పేమెంట్ ఏమైనా ఉంటే ఎంత 10% ఏమో ఉంటుంది, కొన్ని వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీ బట్టి ఉంటుంది అది. అది ఒకటి చేస్తాం. సార్ ఇంకోటి సార్ యాక్చువల్ ఏంటంటే నేను చూసాను పేపర్ లో, ఎందుకంటే ఈ ఒక క్యాబ్ డ్రైవర్ కు సంబంధించిన పాపను దాదాపు ఒక 14-18 లక్షల అయ్యే ఖర్చుతో ఉన్న సర్జరీని హాస్పిటల్ చూస్తే జనరల్ గా ఏంటంటే సామాన్యులు భయపడతారు సార్. అంటే 18 లక్షల అమ్మో అసలు ఏ విధంగా ఉంటుందా అని భయపడతారు. కానీ వాళ్ళని మీరు సరైన విధంలో గైడ్ చేసి కేవలం 5 లక్షలతోనే ఆ 5 లక్షలు కూడా మీరు ఫండింగ్ చేయడం, అంటే మీ గ్రూప్ ద్వారా ఫండింగ్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లాంటి వాళ్ళు అంటే సరైన గైడెన్స్ ఉంటే అయోమయానికి గురికాక, అంటే తక్కువ మొత్తంలో ఖర్చు చూపెట్టడం వల్ల వాళ్ళకి ఎంతో అంతో నిజంగా వైద్య సహాయం అంటే దాదాపు ఒక ట్రీట్మెంట్ అనేది దాదాపు 50% మీ దగ్గరనే అయిపోవడం అనేది నిజంగా చాలా ఉపయోగపడుతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి సార్ యాక్చువల్లీ దీని ప్రైమరీగా మేము ఏం చేయాలి సార్? సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, సపోజ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటారు, జనరల్ గా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఇప్పుడు మీరు కింద ఇచ్చిన నెంబర్ లేనా సార్? ఇక్కడ కింద నెంబర్ ఇచ్చి హెల్ప్ లైన్, సో వాట్సాప్ అయినా చేయొచ్చు, లేకపోతే కాల్ అయినా చేయొచ్చు, లేకపోతే మెసేజ్ అయినా చేయొచ్చు. ఓకే సార్. మెజారిటీ ఆఫ్ ద కాల్స్ అయితే బై మౌత్ పబ్లిసిటీ. మాకు మా దగ్గరికి వచ్చిన ఎవరైనా లైక్ ఎవర్ గాట్ బెనిఫిట్ త్రూ అవర్ సర్వీస్ దే ఓన్లీ పబ్లిసిటీ వాళ్ళే చేస్తారు. అదే సార్, ఇప్పుడు నార్మల్ గా నేను జనరల్ గా న్యూస్ అనాలిసిస్ చేసా, కాకపోతే ఏంటంటే ఇది చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించి ఇది 10 మందికి తెలవాలనే ఉద్దేశంతో నేను స్వయంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఒప్పుకోవడం నిజంగా నా అంతలో నేనే అంటే ఒక మంచి విషయాన్ని ఎప్పుడైనా అది సర్క్యులేట్ అవుతుంది సార్. అది ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మంచి విషయం ఎప్పుడైనా సర్క్యులేట్ అవుతుంది. ముఖ్యంగా నిజంగా మీరు నిజంగా ఒక యంగ్ డాక్టర్ సార్. మీరంతా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు గ్రూప్ గా ఇప్పుడు ఫ్రెండ్సా సార్? అంటే ఎట్లా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అండి, ఇంకా మిగతా వాళ్ళు కొలీగ్స్ అండి. సో మీ దానికి అనుగుణంగా వాళ్ళు కూడా జాయిన్ కావడం జరిగింది అంటే ఈ ఐడియాకు? వెరీ గుడ్ సార్. సో ఖచ్చితంగా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా చాలా అభినందనలు. మీకు చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి సార్ ఈ సేవ చేసినందుకు. మీరు మరింత ఇది ప్రజెంట్ గా ఇప్పుడు ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు అంటే ఈ సర్వీస్ అనేది ఓకే సార్. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు 650 డాక్టర్స్ ఉన్నారని ఇందులో ఉన్నారు సార్. అంటే 650లో అన్ని విభాగాలు, ఎందుకంటే ఇప్పుడు ఆంకాలజీ కానీ సర్జరీస్ అన్ని భాగాలకు సంబంధించిన డాక్టర్స్ ఉన్నారా సార్ ఇందులో ప్రెసెంట్ గా? ఓకే సార్. నిజంగా చాలా సంతోషం సార్. చాలా నిజంగా మీరు చేస్తున్న ఈ సర్వీస్ అనేది నిజంగా డాక్టర్ నెట్ సర్వీస్ అని నిజంగా చాలా మంచి విషయం సార్. మీరు నిజంగా సేవలో ఒక ధనవంతులు సార్. ఈ సేవా గుణంలో మీరు నలుగురు నిజంగా ధనవంతులు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి, ఇది డాక్టర్ నెట్ సర్వీస్. సో వాళ్ళు ఏదో డబ్బుల కోసం చేయట్లేదు, నిజంగా జస్ట్ మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు. నేను కూడా రాస్తాను. మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. 9000 299 892 99084500 500
8990845055 ఇదొకటి ప్లస్ 9177366423. ప్రజెంట్ గా ఈ నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు అసిస్ట్ చేస్తారు. మనకు ఏదన్నా చెప్పలేని ఏదన్నా ఇబ్బంది ఉన్నా, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మీరు ఈ నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. వాళ్ళు ఏం సర్వీస్ తీసుకోరు, అన్ని విధాల సేవలు ఫ్రీగా చేస్తారు. ఇన్ కేస్ ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళు తక్కువ ఖర్చుతో అయ్యే డాక్టర్స్ దగ్గరికి సజెస్ట్ చేస్తారు. వాళ్ళు మీరు ఇక్కడికి డాక్టర్ కి దగ్గరికి వెళ్ళమని వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఈ గైడెన్స్ చూపిస్తారు, ఇక్కడ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ లో మీకు తెలిసిన డాక్టర్ ఉంటే తెలిసిన డాక్టర్కి వెళ్ళండి అని చెప్తారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ దాని గురించి కూడా మంచి గైడ్ లైన్స్ ఇస్తారు అనమాట. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది అన్ని హాస్పిటల్లో పనిచేయదు. మనం ఏమనుకుంటాం అంటే అన్ని పనిచేస్తుంది అని అనుకుంటాం. కొన్ని హాస్పిటల్లో పనిచేస్తుంటది, కొన్ని హాస్పిటల్లో ఓన్లీ 1-2 days కే అయిపోతుంటది. సో ఆ విషయంలో కూడా వీళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా వీళ్ళందరికీ నిజంగా ఈ 4 డాక్టర్లకు డాక్టర్ నెట్ సర్వీస్ అంటే ఒక సంవత్సరం కాలంలోనే 650 డాక్టర్స్ తో కనెక్ట్ అయ్యి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో ఈ సేవలు అందిస్తున్నందుకు నిజంగా ఈ డాక్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.